హలో వ్యూవర్స్, ఇవాళ పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనిలో 2.5 kgs బియ్యం పిండి కోసము 5 లీటర్స్ పాలు తీసుకోవాలి. ఈ 5 లీటర్స్ పాలలో 2.5 లీటర్స్ పాలును ప్లస్ వాటర్ని మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని కాచుకోవాలి. సో ఈ పాలు కాగే లోపల మనము బియ్య పిండిని రెడీ చేసుకుందాం. బియ్య పిండిని ముందుగానే మనం ఏం చేసామనంటే 2.5 kgs రైస్ని బియ్యాన్ని నానబెట్టేసుకొని పిండి మరేయించుకోవాలి. మరేయించుకున్న తర్వాత అది అరిసెల పిండిలాగా ఉండాలి. దానిలో కొంచెము కరిగించిన బెల్లాన్ని కలుపుకుంటూ అవసరమైతే కాచిన పాలను కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బెల్లాన్ని కూడా 5.5 kgs బెల్లం అవసరం అవుతుంది మొత్తానికి, పిండిలో వేసుకోవడానికైనా పాలలో వేసుకోవడానికైనా సరే. సో దాన్ని బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 kg సగ్గుబియ్యాన్ని ముందుగా వేసేసి కాగిన పాలలో వేసి 2 మినిట్స్ తర్వాత బియ్య పిండిని తాలికల మూకుడులో వేసుకొని ఒత్తుకోవాలి. తాలికలు కూడా బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని తిప్పుకోవాలి. చివరిగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొంచెం వేసుకోవాలి. తర్వాత చల్లార్చిన తర్వాత ఇంకా మిగిలిన పాలను కూడా మిక్స్ చేసుకుంటే పాల తాలికలు వెరీ టేస్టీగా పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.